యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఆయన అంటూ ఉన్నాడు, యేసయ్య తండ్రి చేత తన వారిగా ఎంచబడిన వారిని ఆయన మరువలేదు. తండ్రి చేత ఆయనకు ఇవ్వబడిన వారిని తన వారిగా ఆయన ప్రేమించ మొదలుపెట్టాడు. వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. వారిని ఎంతగా ప్రేమించాడో కూడా అపోస్తలుడైన యోహాను ఈ యొక్క వాక్యములో వ్రాయడం జరిగింది. అంటే దేవుని ప్రేమ ఎక్కడ కూడా మాటల వరకే పరిమితమైనది కాదు. కేవలము నేను ప్రేమిస్తూ ఉంటాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నేను ప్రేమించదను, నేను జీవితమంతా ప్రేమిస్తాను, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను, ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని అక్కడే ఆయన సింహాసనం పైనే కూర్చొని ఉండలేదు. ఎంత గొప్పదంటే ఆయన ప్రేమ, వీలైతే మనందరినీ ఆయన సింహాసనం యొద్దకు తీసుకువెళ్ళాలి అన్నదే ఆయన ప్రేమ. అది కాకపోతే నేనైనా నా సింహాసనం వదిలి వారి యొద్దకు, దీనులైన వారి యొద్దకు, వారు ఎంత క్రిందికి ఉంటే అంతకు నేను వెళ్ళి వారికి నా ప్రేమను కనుపరుస్తాను అన్నదే మన యేసయ్య ప్రేమ, మన తండ్రి ప్రేమ, మన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ. అంతం వరకు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ అంతం అంటే ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్లో అనుకుంటారేమో, ఈ అంతం వరకు అంటే ఏంటి అంతము? దిస్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ టైం. సమయము కూడా దేవునికి కావాలి. లాంగ్ టర్మ్లో కూడా ఆయన ప్రేమ కొనసాగుతుంది. ఈ కాలము ఆ కాలము అని లేకుండా అన్ని కాలంలో ఆయన ప్రేమ ఉంటుంది, అన్ని సమయాలలో ఆయన ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ దీని అర్థం ఏదైతే ఎండ్ అని ఇంగ్లీష్లో ఉంది, హీ లవ్ దెమ్ అన్టు ది ఎండ్ అని ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏమనుంది? అంతం వరకు ప్రేమించాడు అని ఉంది. దాని అర్థం ఏంటంటే ప్రేమ అన్న ఒక పరిధి ఉంటుందా, దాని యొక్క హైయెస్ట్ లెవెల్ లేదంటే దాని యొక్క చివరి యొక్క స్థాయి ఎంత ఉంటుందో అంతవరకు ప్రేమించిన వాడే యేసుక్రీస్తు. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద పీరియడ్ or time or seasons, but it is speaking about the extent that Jesus did love his children. అంతం వరకు అన్నది కాకుండా ఎంత వరకు అని అడగండి. ఎంత వరకు ప్రేమ ఉందో, ఎంత దూరం ప్రేమ ఉందో అంత ఎక్కువైన ప్రేమతో యేసయ్య మనలందరినీ ప్రేమించాడు అన్నదే జీవ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను తెలుసుకున్న మనము, అనుభవించు మనము తప్పక మన దేవుని ప్రేమిస్తాం. మన దేవుని ఏదో ఒక రకంగా మహిమపరచడానికి చూస్తాం, ఆయన్నే ప్రేమించడానికే చూస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, నీవు ఎలా ఉన్నా కూడా క్రీస్తు ప్రేమ మాత్రం ఆర్పజాలనిది. నీవు ఎలా ఉన్నా కూడా క్రీస్తు ప్రేమ ఆగదు. హల్లెలూయా. ఇదే దేవుడు మనతో మాట్లాడింది. అది ఏది అయినా కూడా ఈ ప్రేమను నీకు చేరకుండా ఆపలేదు. ఏమొస్తుంది? ఇది ఉంది కదా ప్రభా, అది ఉంది కదా ప్రభా, అది కదా ప్రభా, ఇది కదా ప్రభా అంటే ఏది అయినా నా నుండి మీకు నా ప్రేమ ఆగదు. నా నుండి బయలుదేరిన ప్రేమ తప్పక మిమ్మల్ని తాకుతుంది, తప్పక మిమ్మల్ని చేరుతుంది, మిమ్మల్ని నింపుతుంది, మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది. దీనివల్ల మనం ఏం నేర్చుకున్నామంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ లోకంలో ఉన్నవి ఎలా ఉన్నా, ఏవి అడ్డుగా మనకు అనిపించినా, ఏవి అయినా సరే దేవుని ప్రేమను ఒక కొరతగా కొదువుగా మనము చూడలేము. అరే ఈరోజు దేవుని ప్రేమ రాలేదే, ఏంటి ఈరోజు ఇలా ఉంది అని మనము అనుకోలేము. ఈ లోకంలో ఉన్నవి ఏవి ఉన్నా కూడా ఆయన మాత్రము ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ నిరంతరము మన కొరకు ఉంది. హల్లెలూయా.